కార్తీ పురాణం 11వ అధ్యాయం మొదటి పురాణ మహిమ. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసం వ్రతం యొక్క మహాత్మ్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటుంది. ఇకను దీని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అన్ని అవిసి పూలతో పూజించిన ఎడల చంద్రాయన వ్రతం చేసినంత ఫలము కలుగును. విశ్వాసనంతరం విష్ణు అర్చన అనంతరం పురాణ పఠనం చేయించిన వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు. దీని గురించి మరొక ఇతిహాసం చెప్పేదను, శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పుదగ్గరే. పూర్వం కలియుగ దేశాన మందరుడు ఇప్పుడు గలడు. అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించుచు మద్య మాంసాది పానీయాలు సేవించుచు తక్కువ జాతి వారిని సాంగత్యం వలన స్నాన జప దీపారాధికములను ఆచారములను పాటించక దురాచారుడై మెరుగుచుండును. అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు, శాంతిమంతురాలు. భర్త యొక్క దుర్మార్గుడైనను పతినే దైవముగా భావించి విసుగు చెందక సకలోపచారములు చేయించు ప్రతివత ధర్మమును నిర్వర్తించును. మదరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడిగా పనిచేయుచున్నను. ఇల్లు గడవక చిన్న వట్టకం కూడా చేయసాగను. ఆఖరికి దాని వల్ల కూడా పొట్ట గడవకపోవచ్చే దొంగతనములు చేయొచ్చు. దారి కాసి బాటసారులను బాధించి వారి వద్ద ఉన్న ధనము వస్తువులను అపహరించి జీవించుచుండను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారి బడిపోవచుండను. అతన్ని భయపెట్టి కొట్టి ధనము అపహరించుచుండగా అక్కడికి మరొక కిరాటకుడు వచ్చి ధనాశనే వారిద్దరిని చంపి ధనం మూటగట్టుకుని వచ్చుచుండను. సమీపం ముందునున్న ఒక గృహం నుండి వాగ్ర ఒకటి గాండ్రించెను. వచ్చి కిరాటకుడిపై పడెను. ఆ కిరాటకుడు దాన్ని కూడా చంపాను. ఆ పుల్లి కూడా తన పంజాతో కిరాటకుని కొట్టి ఉండటం వలన ఆ దెబ్బకు కిరాటకుడు కూడా చనిపోయాను. ఈ విధంగా ఒకే కాలమున కూడా యమలోకముకు నాలుగు విధములు హత్య చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకము అనేక శిక్షలు అనుభవించుచు రక్తం కుక్కుచు బాధపడుచు ఉండేది. మందరుడు చనిపోయినాటి నుండి అతని భార్య నిత్యం హరినామ స్మరణ చేయొచ్చు సదాచారుని భర్తను తలుచుకుని దుఃఖించుతూ కాలం గడుపుచుండెను. కొన్నాళ్ళకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి ఆజ్ఞాపాదాలచే పూజించి, స్వామి, నేను దీనురాలిని, నాకు భర్త గాని సంతతి గాని లేరు. నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుతున్నాను. కానీ నాకు మోక్ష మార్గం ప్రసాదించుమని బతిమాలుకొనను. హరినామ చేయొచ్చు జీవించుతున్నాను. దానము కానీ నాకు మోక్ష మార్గం కానీ ప్రసాదించు అని బతిమాలుకొనను. ఆమె వినయముకు ఆచారముకు ఆ రుచి సంతోషించి, అమ్మ, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినం. ఈ దినమును వృధాగా పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదు. నేను చమురు తీసుకువచ్చేదను. నీవు ప్రమిదను ఒత్తిని తీసుకుని రామాలయం దేవాలయంలో ఈ ఒత్తిని తెచ్చిన ఫలము నీవు అందుకొనుము అని చెప్పుతోడనే అందుకు ఆమె సంతోషించి వెంటనే దేవాలయం కయ్యి శుభ్రం చేసి గోమయంచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా ఒత్తి వేసి 2 ఒత్తులు వేసి రుచి తెచ్చిన నూనెతో ప్రమిదలో పోసి దీపారాధన చేశాను. అటు తర్వాత ఇంటికి వెళ్లి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయమునందు జరుగు పొలాల కాలుష్యముకు రమ్మని చెప్పును. ఆమె కూడా ఆ రాత్రి అంతయు పురాణం విన్నాను. ఆనాటి నుంచి ఆమె విష్ణు చింతనంతో
కాలం గడుపుచు కొంతకాలముకు మరణించను. ఆమె పుణ్యాత్మరాలగుట వలన విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠముకు తీసుకుపోయిరి. కానీ ఆమెకు పాపాత్మైన భర్తతో సహవాసం వలన కొంచెం దోషం ఉండుట చేత మార్గమధ్యమున యమలోకముకు తీసుకుపోయిరి. అచ్చట నరకమునందు మరి ముగ్గురుతో బాధపడుచున్న తన భర్తను చూసి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు. కాన నా ఎంతో దయించి వాణ్ణి ఉద్ధరింపు అని ప్రాధేయపడను. అంత విష్ణుదూతలు, అమ్మ, నీ భర్త బ్రాహ్మణుడై ఉండును, స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడై వాడు. రెండోవాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశనే ప్రాణహితుడిని చంపి ధనం అపహరించాను. మూడోవాడు నాలుగోవాడు పూర్వం ద్రవిడ దేశము బ్రాహ్మణుడే జన్మించుండను. అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజును కూడా తైలలేపనము మధ్యమాస భక్షాలను చేసినాడు గాన పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి. అందుకు ఆమె చాలా విచారించి, ఓ పుణ్యాత్మ అందులో కాక దోతలు, అమ్మ, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నువ్వు వత్తు వేసిన ఫలమును వాగ్గుణముకు ప్రమిద ఫలము కిరాత్మకు పురాణం వినటం వల్ల కలిగిన ఫలము ఆ ఇప్పుడుకు పోసినచో వారికి మోక్షము కలుగును అని చెప్పగా అందుకు ఆమె అట్లే దారిపోసెను. ఆ నలుగురిని ఆమె కడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠంకు వెళ్ళిరి. కావున, ఓ రాజా, కార్తీక మాసన పురాణం వినటం వల్ల దీపం వెలిగించటం వల్ల ఎట్టి ఫలము కలిగినో ఇంటివా అని వశిష్ఠుల వారు నుడివిరి. ఇట్లు కంద పురాంతగా వశిష్ఠ ప్రవక్త కార్తీక మహాచమండలి ఏకాదశ అధ్యాయము 11వ రోజు పారాయణం సమాప్తం. తప్పులుంటే క్షమించండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.